అందరికీ నమస్కారం. మన ఛానల్ ప్రయాణంలో మీరందరూ ఎంతగానో భాగమైన ఈ ప్రయాణంలో ఒక కొత్త, చాలా సంతోషకరమైన అధ్యాయం మొదలవ్వబోతోంది. ఆ విషయాన్నే మీతో పంచుకోవాలని ఈరోజు వచ్చాను. ఇది మనందరికీ, మన కుటుంబానికి సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రకటన. అవునండి, నా ప్రియమైన కుటుంబ సభ్యులారా, ముందుగా మన ఛానల్ని ఇంతలా ఆదరిస్తున్న మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నిజం చెప్పాలంటే మిమ్మల్ని నేను ఎప్పుడూ కేవలం ప్రేక్షకులుగా చూడలేదు. మీరంతా నా కుటుంబ సభ్యులు. మీరు చూపిస్తున్న ప్రేమే ఈ ఛానల్కు అసలైన బలం, ఊపిరి. మీకు గుర్తుండే ఉంటుంది, మనందరి ఈ ఆధ్యాత్మిక ప్రయాణం లక్కీ స్పిరిచువల్స్ అనే పేరుతో మొదలైంది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మీ ఆదరణ, మీ ప్రోత్సాహం వల్లే ఈ ఛానల్ ఇంత దూరం రాగలిగింది. అందుకే అంటాను, ఈ ప్రయాణం కేవలం నాది కాదు, మనందరిది. సరే, ఇప్పుడు మన కుటుంబం అంటే మీరు, నేను, మనమంతా రోజురోజుకి పెద్దదవుతోంది కదా. అలా మన కుటుంబం పెరుగుతున్నప్పుడు మన ఛానల్కి కూడా ఒక కొత్త గుర్తింపు ఇవ్వాలనిపించింది. మనందరి భక్తి మార్గాన్ని, మన మధ్య ఉన్న ఈ బలమైన అనుబంధాన్ని మరింత చక్కగా, మరింత స్పష్టంగా ప్రతిబింబించే ఒక పేరు ఉండాలి అనిపించింది. అందుకే ఈ మార్పు. ఇక అసలు విషయానికి వచ్చేద్దాం. అవునండి, చాలా చాలా సంతోషంగా మీతో ఈ విషయం పంచుకుంటున్నాను. మన ఛానల్ కొత్త పేరు ఇకపై మీ భక్తి టీవీ. ఇది కేవలం పేరు మార్పు కాదు, మన ప్రయాణంలో ఒక చాలా ముఖ్యమైన మైలురాయి. ఈ పేరెందుకు పెట్టానో కూడా చెప్పాలి. ఈ పేరు వెనుకున్న అర్థం చాలా లోతైనది, చాలా ప్రత్యేకమైనది. మీ భక్తి అంటే ఇది మీ భక్తి, మీ నమ్మకం, మీ విశ్వాసం. ఈ ఛానల్ అనేది మీ భక్తికి, మనందరి ఆధ్యాత్మిక బంధానికి ఒక వేదిక. అందుకే ఇది కేవలం నా ఛానల్ కాదు, మన సంఘం, మన కుటుంబం. అదే నేను చెప్పాలనుకున్నది కూడా ఇదే. ఈ ఛానల్ నా ఒక్కరిది మాత్రమే కాదు, ఇది మనందరిది, మనందరి భక్తి కుటుంబం. అందుకే ఈ పేరునెంచుకున్నాను. ఈ ఛానల్ మీదే, మనమందరం కలిసి కట్టుకున్న ఈ ఆధ్యాత్మిక ప్రపంచమిది. ఈ కొత్త పేరు మనందరినీ ఒక్కటిగా, ఒకే కుటుంబంగా మరింత దగ్గర చేస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను. సరే, పేరు మారుతోంది అని చెప్పాను. ఇప్పుడు సహజంగానే మీ అందరి మదిలో ఒక ప్రశ్న మెదులుతూ ఉంటుంది. పేరు మారుతోంది సరే, మరి ఛానల్లో వచ్చే కార్యక్రమాలు, కంటెంట్ కూడా ఏమైనా మారుతుందా అని. మంచి ప్రశ్న. దాని గురించే ఇప్పుడు మనం స్పష్టంగా మాట్లాడుకుందాం. ఒక్క విషయం నేను మీకు చాలా స్పష్టంగా, గట్టిగా చెప్పాలనుకుంటున్నాను. దయచేసి గుర్తుంచుకోండి, మారుతున్నది కేవలం పేరు మాత్రమే. మన మధ్య ఉన్న ఈ బంధం, అలాగే నేను మీకు అందించే కంటెంట్ రెండూ ఎప్పటికీ మారవ్. ఇది నేను మీకిస్తున్న హామీ. అంటే మీరు ప్రతిరోజు చూసే దిన, వార, మాస రాశిఫలాలు, మనం చేసుకునే పూజలు, వ్రతాలు, మనం నేర్చుకునే శ్లోకాలు, మంత్రాలు, మనసుకు ప్రశాంతతనిచ్చే భక్తిపాటలు, వాస్తు చిట్కాలు, ఇలా మీరు ఇష్టపడేవన్నీ యథావిధిగా కొనసాగుతాయి. ఒక్కటి కూడా ఆగదు. నిజానికి ముందుకంటే ఇంకా ఇంకా మంచి, ఉపయోగపడే సమాచారంతో మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను. నిజం చెప్పాలంటే ఈ ప్రయాణంలో నాకు అసలైన బలం ఏదైనా ఉందంటే అది మీరిచ్చే ప్రోత్సాహం, మీరు చూపే ఆదరాభిమానాలే. అది నాకు కొండంత బలాన్నిస్తుంది. మీ మద్దతుంది కాబట్టే ప్రతిరోజూ మీకోసం ఇంకా ఏదైనా మంచి కంటెంట్ అందించాలి అనే తపన కలుగుతుంది. సరే, మన ఈ కొత్త అధ్యాయంలో, మన ఈ తదుపరి ప్రయాణంలో మీరందరూ కూడా భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు చేయాల్సిందేమీ లేదు. ఈ ప్రకటన మీకు నచ్చితే మీ మద్దతు తెలియజేయడానికి ఒక లైక్ చేయండి. అలాగే ఈ కొత్త పేరు గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. ఒకవేళ ఎవరైనా ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి వెంటనే మీ భక్తి టీవీకి సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ కూడా నొక్కండి. చివరగా ఒక్కటే అడుగుతున్నాను, మన ఈ కొత్త పేరు మీ భక్తి టీవీ మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయం తెలుసుకోవాలని నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఎందుకంటే మీ అభిప్రాయం నాకు చాలా చాలా ముఖ్యం. దయచేసి మీ మనసులోని మాటని కామెంట్స్లో పంచుకోండి. మీరు చూపిస్తున్న ఈ ప్రేమకి ఎప్పటికీ రుణపడుంటాను. సర్వే జనాః సుఖినో భవంతు. అందరికీ ధన్యవాదాలు.